బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ రిలీజ్ అయింది. 6 పార్లమెంట్ 12 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థిని ప్రకటించింది ఏఐసిసి. ఇటీవలే వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన 2 సీట్లను కేటాయించింది కాంగ్రెస్. టెక్కర నుంచి కిల్లి కృపారాణి అలాగే పూతలపట్టు నుంచి ఎంఎస్ బాబుకి సీట్లు కేటాయించడం జరిగింది. దాంతోపాటు నెల్లూరు ఎంపీగా కొప్పుల రాజును బరిలోకి దించింది. అలాగే తిరుపతికి సంబంధించి చింతామోహన్ని, అనకాపల్లి ఎంపీగా వేగి వెంకటేష్ను బరిలోకి దించింది. ఏలూరు ఎంపీగా లావణ్య కుమారుని బరిలోకి దించింది. దాంతోపాటు నరసరావుపేట ఎంపీగా అలెగ్జాండర్ సుధాకర్ను, టెక్కలి అసెంబ్లీ స్థానానికి కిల్లి కృపారాణి, పూతలపేట అసెంబ్లీ స్థానానికి ఎంఎస్ బాబు వాళ్ళకి సంబంధించి కేటాయించడం జరిగింది. ఫస్ట్ లిస్టులో 114 అసెంబ్లీ స్థానాలతో పాటు 5 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది కాంగ్రెస్. ఇప్పుడు సెకండ్ లిస్టులో 6 లోక్సభ స్థానాలకు అలాగే 12 అసెంబ్లీ స్థానాలకు ఇక్కడ కేటాయించిన పరిస్థితి. ముఖ్యంగా ఈ లిస్టుకి సంబంధించి అప్డేట్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, ముఖ్యంగా లిస్ట్ రిలీజ్ చేసింది. లోక్సభకు సంబంధించి 6 అలాగే అసెంబ్లీకి సంబంధించి 12 స్థానాలను కేటాయించిన పరిస్థితి. ముఖ్యంగా ఎందుకు మిగతా లిస్టుకి సంబంధించి చెప్పలోకి వచ్చే అవకాశం ఉంది? ఈ లిస్టులో ఎటువంటి అంశాలను ప్రాతిపదికన తీసుకుని లిస్ట్ ని ఫైనల్ చేసింది సెకండ్ లిస్ట్ ని? అయితే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 6 లోక్సభ 12 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఈ రోజు ఏఐసిసి కార్యాలయం జాబితాను విడుదల చేసింది. మరి ఈ అంటే మనకి 4th ఫేజ్ ఉంది సచిన్ ఎలక్షన్స్ కాబట్టి కొద్దిగా టైం ఉంది కాబట్టి ఈ స్థానాల విషయంలో కొంత నెమ్మదిగా లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. మరి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ లకు సంబంధించి మిగతా రాష్ట్రాలని ప్రిపేర్ చేశారు. మరి అందువల్లే జాబితా విషయంలో కొంత సక్సెస్ వెనుకంజలో ఉందని చెప్పాలి. మరైతే ఈసారి జాబితాలో చూసుకున్నట్టుగా అయితే ఇక మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ కు తిరుపతి స్థానాన్ని ఇచ్చారు. యాక్చువల్ గా ఈ స్థానం నుంచి ఆయన కుమారుడు పోటీ చేస్తారు అని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా తర్జన భర్జనల మధ్య ఫైనల్ గా చింతామోహన్ ని ఫైనల్ చేయడం జరిగింది. ఇక నెల్లూరు నుంచి చూసినట్టుగైతే ఇప్పటిదాకా ప్రత్యక్ష రాజకీయాల్లోకి లేనటువంటి కొప్పుల రాజు సిడబ్ల్యూసీ సభ్యుడు, కాంగ్రెస్ గాంధీ ఫ్యామిలీకి అత్యంత విధేయుడైన ఈయన నెల్లూరు నుంచి బరిలోకి దింపడం జరిగింది. మరి ఆయన గతంలో కూడా చెప్పారు నెల్లూరు నుంచి కంటెస్ట్ చేస్తాను అని చెప్పేసి. మొదట రాజ్యసభకు పంపిద్దామనుకున్నారు, కాకుండా నెల్లూరు నుంచి కొప్పుల రాజుకి అవకాశం ఇచ్చారు. ఇక నర్సరావుపేట నుంచి గన్నేపూడి అలెగ్జాండర్ సుధాకర్, అలాగే ఏలూరు నుంచి శ్రీమతి లావణ్య కుమారి కావూరి కావూరి ఫ్యామిలీ నుంచి ఒకరికి టికెట్ ఇవ్వడం జరిగింది. అనకాపల్లి నుంచి వేగి వెంకటేష్ షర్మిలకి అత్యంత ఆప్తుడు, ఆయనకి వేగి వెంకటేష్ ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం నుంచి పులుసు సత్యనారాయణ రెడ్డికి ఇవ్వడం జరిగింది. ఇక చూసుకున్నట్టుగైతే అసెంబ్లీ స్థానాల విషయంలో చూసుకుంటే ఇక టెక్కలి విషయంలో మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఇచ్చారు. ఈమె గతంలో శ్రీకాకుళం పార్లమెంట్ నుంచి కంటెస్ట్ చేశారు, ఎంపీగా గెలుపొందారు. ఆ టైంలో ఆమెకి కేంద్ర మంత్రి పదవి కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ తో విభేదాలు వచ్చిన నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీని వదిలేసి వైసీపీలో జాయిన్ అయ్యారు. వైసీపీలో చివరి నిమిషం వరకు చూశారు సీటు వస్తుందని ఎంపీ స్థానానికి. ఎంపీ స్థానం రాలేదు, ఎమ్మెల్యే స్థానానికి ఇవ్వలేదు. జగన్ తనకి ఈ చెల్లెమ్మ అంటూనే ఆయన తనకి చేయించారు. ఇక ఈ నేపథ్యంలో ఇక ఆ పార్టీకి గుడ్ చెప్పేసి ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ జాయిన్ సెకండ్ నుంచి ఎమ్మెల్యే పెద్దగా కంటెస్ట్ చేయబోతున్నారు. ఇక ఈ మొత్తం టోటల్ గా చూసుకుంటే ఈ లిస్ట్ మొత్తం 6 లోక్సభ స్థానాలు, ఇప్పుడు గతంలో 5, మొత్తం టోటల్ 11 స్థానాలని ఇప్పటిదాకా ఎంపీ స్థానాన్ని ప్రకటించింది. ఇంకా 14 స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేయాల్సి ఉంది. వాటిలో కొన్ని స్థానాలు లెఫ్ట్ పార్టీలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వగా మిగతా స్థానాలు మరో వారం రోజుల్లో ఏఐసిసి ప్రకటిస్తుందని సమాచారం వచ్చింది. రైట్ రామకృష్ణ, ఒక్కసారి మీ లైన్లో ఉండండి. మన ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. రాజేష్, ముఖ్యంగా 6 లోక్సభ స్థానాలకి అలాగే 12 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక్కడ చూసుకుంటే కనుక టెక్కలకి సంబంధించి కిల్లి కృపారానికి అలాగే పూతలపట్టు నుంచి వైసీపీ నుంచి వచ్చిన ఎంఎస్ బాబుకి టికెట్ కేటాయించిన పరిస్థితి ఎలా చూడొచ్చు ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి?
అంటే ఖచ్చితంగా మన వైసీపీ టీడీపీ కాంగ్రెస్ ఇచ్చినటువంటి మొదటి లిస్ట్ లో కూడా వైసీపీ నుంచి వచ్చినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలకి సీట్ ఇచ్చారు. చింతలపూడి ఎలిజాకి, అదేవిధంగా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్దర్ కి, ఇద్దరికి టికెట్లు అక్కడ లోకల్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా ఎంఎస్ బాబుతో పాటు కిల్లి కృపారాణి, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి సీట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కిల్లి కృపారాణి ఇప్పటివరకు ఎంపీగా పనిచేశారు, గతంలో ఎంపీగా పనిచేశారు, కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆమె ఇప్పుడు అసెంబ్లీ టెక్కలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అచ్చెన్నాయుడు నియోజకవర్గం, ఆ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిగా ప్రకటించారు. రెండోది పోతలపట్టు 4-5 రోజుల ముందు ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన్ని పోతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఇంకా 6 అసెంబ్లీ పార్లమెంట్ స్థానానికి సంబంధించి చూస్తే కనుక విశాఖపట్నం పులుసు సత్యనారాయణ రెడ్డి వీళ్ళంతా కూడా అంటే కాంగ్రెస్ పార్టీలో గతంలో పనిచేసిన వాళ్ళకి ఎప్పుడు సీట్లు ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇక్కడ కొత్తగా తిరుపతి ఎస్సీ కాన్స్టిట్యూట్ చూస్తే కనుక చింతా మోహన్ కొంత అగ్రెసివ్ గా వెళ్తూ ఉంటారు, స్పీచ్లకు సంబంధించి కానీ లేకపోతే ఆయన మాట్లాడిన కూడా అగ్రెసివ్ ఉంటే రాజధాని విషయంలో తిరుపతిని రాజధాని చేయాలని అనేక సందర్భాల్లో మాట్లాడిన చింతా మోహన్ కి ఇప్పుడు తిరుపతి టికెట్ ఇచ్చారు. ఇప్పుడు చింతామోహన్ కూడా కొంత బలమైన నేతకున్న నేపథ్యంలో అక్కడ త్రిముఖ పోటీ ఏర్పడే అవకాశం కనబడుతుంది. వైసీపీకి సంబంధించినటువంటి గురుమూర్తి, సిట్టింగ్ ఎంపీ ఉన్న గురుమూర్తి, టీడీపీ జనసేన బీజేపీ నుంచి వరప్రసాద్ వీళ్ళిద్దరు ప్రస్తుతం అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి చింతామోహన్ రావడంతో ఇప్పుడు అక్కడ త్రిముఖ పోటీ ఏర్పడే అవకాశం కనబడుతుంది. ఇక అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీ టెక్కలి ఒకటి, అదేవిధంగా పోతలపట్టు రెండు కొంత అంటే అక్కడ ఆ నియోజకవర్గాల్లో స్థానిక నేతలు కావడం, స్థానికంగా అక్కడ గెలిచి ఉన్న నేతలు కాబట్టి ఇప్పుడు గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఈ 2 నియోజకవర్గాలు మిగతా భీమిలి కానీ విశాఖపట్నం సౌత్ వీళ్ళంతా కూడా అక్కడ స్థానికంగా గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళకి సీట్లు ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళు ఎంతవరకు ప్రభావం చూపిస్తారనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది వచ్చింది. ఏదేమైనప్పటికీ వరుసగా లిస్టులు ప్రకటిస్తూ కాంగ్రెస్ పార్టీ దూకుడును ప్రదర్శిస్తుంది. మరోవైపు చర్మలో కూడా అటు బస్సు యాత్రని నిర్విరామం కొనసాగిస్తున్న పరిస్థితి. మిగతా అభ్యర్థులు కూడా త్వరలోనే ప్రకటించి పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులు పంపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. రైట్, అంటే మొత్తంగా ఇప్పుడు 126 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థిని ప్రకటించింది. ఇక లోక్సభకు విషయానికి వస్తే కనుక ఇప్పుడు 6, ఫస్ట్ లిస్ట్ లో 5, మొత్తం 11 స్థానాలకు సంబంధించి మిగతా వాటి విషయంలో ఎటువంటి అంశాలను పరిశీలిస్తోంది. సరే, అక్కడి వరకు వెళ్లే కన్నా ముందు ఈ లిస్టులో ఎటువంటి అంశాలను ప్రాతిపదికన తీసుకున్నారు, ఎటువంటి అంశాలను ప్రాతిపదికన తీసుకొని కన్ఫర్మేషన్ ఇచ్చిన పరిస్థితి అనుకోవాలి ఇక్కడ రాజేష్? అంటే ఒకటే ప్రామాణికంగా తీసుకున్నారు. నియోజకవర్గాల్లో ఇప్పుడు 2014-19లో కాంగ్రెస్ గౌరవ ఓటమి, కొన్ని చోట్ల అసలు డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి, అభ్యర్థులు తెలియని పరిస్థితి. కానీ ఇప్పుడు కొంత లోకల్ గా పరిచయం ఉన్న అభ్యర్థులతో పాటు కొంత లోకల్ గా బలం ఉన్న నేతల్ని ఎంపిక చేయడంలో షర్మిల కొంత వ్యూహాత్మకంగా అడుగులు వేశారని చెప్పాలి. రెండోది పూర్తి స్థాయిలో అభ్యర్థులు ప్రకటించుకోకుండా వేచి చూసే ధోరణి. అంటే యాక్చువల్ గా ఫిబ్రవరి-మార్చి మొదటి వారంలోనే అభ్యర్థులకు సంబంధించిన కసరత్తు పూర్తయింది. కానీ కొంత ఆలస్యం చేశారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే వైసీపీ టీడీపీ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత అక్కడ అసంతృప్తులు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే వాళ్ళకి సీట్ ఇవ్వడం ద్వారా కొంత బలాన్ని, ఓట్లను ఎక్కువ సాధించవచ్చు అనే వ్యూహంలో భాగంగానే కొంత ఆలస్యంగా అభ్యర్థులు ప్రకటించారు. దానిలో భాగంగా ఇప్పుడు పోతలపట్టు ఎంఎస్ బాబు చేరిన, కిల్లి కృపారాణి వచ్చినా, లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు ఎలిజా గానీ ఆర్దర్ గానీ వీళ్ళంతా వచ్చిన నేపథ్యం చూస్తే కనుక కొంత కాంగ్రెస్ పార్టీ ఆలస్యం చేసిన అభ్యర్థులు ప్రకటించుకోకుండా పెండింగ్ లో పెట్టింది. కాబట్టి అక్కడ సంతృప్తులందరూ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఇక్కడ అభ్యర్థులుగా ప్రకటించడం అనేది షర్మిల వ్యూహంగా ఉంది. దానిలో భాగంగా ఇప్పటి వరకు 126 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటించారు. ఇంకా ఇంకొక వారం రోజు గ్యాప్ లోనే పూర్తిగా మిగతా అభ్యర్థులు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఈ వారం రోజుల గ్యాప్ లో ఇంకా ఎవరైనా వైసీపీకి సంబంధించినటువంటి మెయిన్ లీడర్ కాకపోయినా కొంత పట్టున్నటువంటి నియోజకవర్గంలో కొంత పట్టున్నటువంటి నేతలు ఎవరైనా ఉంటే వాళ్ళని పార్టీలో తీసుకోవడం, అక్కడ అభ్యర్థులతో ప్రకటించడం ద్వారా కొంత పోటీ ఇవ్వడం, లేకపోతే ఓట్లు ఎక్కువ సాధించడం అనేది కాంగ్రెస్ వ్యూహంగా ఉంది. కాబట్టి దాంట్లో భాగంగా అభ్యర్థుల ఎంపిక కానీ కసరత్తు కానీ చేశారని చెప్పాల్సి వచ్చింది. ఆల్ రైట్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. రామకృష్ణ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. రామకృష్ణ, ముఖ్యంగా లోక్సభ స్థానాలకు సంబంధించి ఇప్పుడు ప్రకటించిన 6 స్థానాలు కూడా ఇండివిజువల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తా కనుక దాదాపుగా రైట్ మళ్ళీ రామకృష్ణ దగ్గరికి కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా వేగి వెంకటేష్ చూసుకుంటే కనుక ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి సంబంధించి కాంగ్రెస్ వార్ రూమ్ చైర్మన్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్కి సంబంధించి అట్ ద సేమ్ టైం కొప్పుల రాజు సీనియర్ ఐఏఎస్గా ఆయనకి పేరుంది. అలాగే చింతామోహన్ మాజీ కేంద్ర మంత్రిగా ఆయనకి పేరుంది. సో ఇటువంటి నేపథ్యంలో లోక్సభ స్థానాలకు సంబంధించి గట్టి పోటీనిచ్చే సందర్భంలో అంటే గట్టి పోటీ ఇవ్వాలని చెప్పి అభ్యర్థిని దించిన పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఇటు అసెంబ్లీకి సంబంధించి కూడా ప్రకటించిన 12 పేర్లలో కూడా 12 పేర్లలో దాదాపుగా అన్ని స్థానాలు కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని భావించిన అభ్యర్థులని ఖరారు చేస్తున్నట్టుగానే భావిస్తోంది. అటువంటి అంశాలని తీసుకొని ప్రామాణికంగా తీసుకొని అక్కడ గెలుపుకి సంబంధించి వినబిలిటీని ప్రామాణికంగా తీసుకొని అక్కడ బరిలోకి దించినట్టుగా తెలుస్తోంది. ఇది ఏపీ కాంగ్రెస్కి సంబంధించిన సెకండ్ లిస్ట్. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే కనుక
వైసీపీ నుంచి వచ్చిన ఎంఎస్ బాబు కావచ్చు, లేకపోతే కిల్లి కృపారాణి అసెంబ్లీ సెగ్మెంట్ అంటే టెక్కల నుంచి కిల్లి కృపారాణి, అట్ ద సేమ్ టైం పూతలపట్టు నుంచి ఎంఎస్ బాబుని బరిలోకి దించింది కాంగ్రెస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ రిలీజ్ అయింది. 6 పార్లమెంట్ 12 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థిని ప్రకటించింది ఏఐసిసి. ఇటీవలే వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన 2 సీట్లను కేటాయించింది కాంగ్రెస్. టెక్కల నుంచి కిల్లి కృపారాణి, అలాగే పూతలపట్టు నుంచి ఎంఎస్ బాబుకి సీట్లు కేటాయించడం జరిగింది. దాంతోపాటు నెల్లూరు ఎంపీగా కొప్పుల రాజును బరిలోకి దించింది. అలాగే తిరుపతికి సంబంధించి చింతామోహన్ని, అనకాపల్లి ఎంపీగా వేగి వెంకటేష్ను బరిలోకి దించింది. ఏలూరు ఎంపీగా లావణ్య కుమార్ని బరిలోకి దించింది. దాంతోపాటు నరసరావుపేట ఎంపీగా అలెగ్జాండర్ సుధాకర్ను, టెక్కలి అసెంబ్లీ స్థానానికి కిల్లి కృపారాణి, పూతలపేట అసెంబ్లీ స్థానానికి ఎంఎస్ బాబు వాళ్ళకి సంబంధించి కేటాయించడం జరిగింది. ఫస్ట్ లిస్టులో 114 అసెంబ్లీ స్థానాలతో పాటు 5 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది కాంగ్రెస్. ఇప్పుడు సెకండ్ లిస్టులో 6 లోక్సభ స్థానాలకు, అలాగే 12 అసెంబ్లీ స్థానాలకు ఇక్కడ కేటాయించిన పరిస్థితి. ముఖ్యంగా ఈ లిస్టుకి సంబంధించి అప్డేట్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, ముఖ్యంగా లిస్ట్ రిలీజ్ చేసింది. లోక్సభకు సంబంధించి 6, అలాగే అసెంబ్లీకి సంబంధించి 12 స్థానాలను కేటాయించిన పరిస్థితి. ముఖ్యంగా ఎందుకు మిగతా లిస్టుకి సంబంధించి చెప్పలోకి వచ్చే అవకాశం ఉంది? ఈ లిస్టులో ఎటువంటి అంశాలను ప్రాతిపదికన తీసుకుని లిస్ట్ ని ఫైనల్ చేసింది సెకండ్ లిస్ట్ ని? అయితే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 6 లోక్సభ 12 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఈ రోజు ఏఐసిసి కార్యాలయం జాబితాను విడుదల చేసింది. మరి ఈ అంటే మనకి 4th ఫేజ్ ఉంది సచిన్ ఎలక్షన్స్ కాబట్టి కొద్దిగా టైం ఉంది కాబట్టి ఈ స్థానాల విషయంలో కొంత నెమ్మదిగా లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. మరి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ లకు సంబంధించి మిగతా రాష్ట్రాలని ప్రిపేర్ చేశారు. మరి అందువల్లే జాబితా విషయంలో కొంత సక్సెస్ వెనుకంజలో ఉందని చెప్పాలి. మరైతే ఈసారి జాబితాలో చూసుకున్నట్టుగా అయితే ఇక మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ కు తిరుపతి స్థానాన్ని ఇచ్చారు. యాక్చువల్ గా ఈ స్థానం నుంచి ఆయన కుమారుడు పోటీ చేస్తారు అని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా తర్జన భర్జనల మధ్య ఫైనల్ గా చింతామోహన్ ని ఫైనల్ చేయడం జరిగింది. ఇక నెల్లూరు నుంచి చూసినట్టుగైతే ఇప్పటిదాకా ప్రత్యక్ష రాజకీయాల్లోకి లేనటువంటి కొప్పుల రాజు సిడబ్ల్యూసీ సభ్యుడు, కాంగ్రెస్ గాంధీ ఫ్యామిలీకి అత్యంత విధేయుడైన ఈయన నెల్లూరు నుంచి బరిలోకి దింపడం జరిగింది. మరి ఆయన గతంలో కూడా చెప్పారు నెల్లూరు నుంచి కంటెస్ట్ చేస్తాను అని చెప్పేసి. మొదట రాజ్యసభకు పంపిద్దామనుకున్నారు, కాకుండా నెల్లూరు నుంచి కొప్పుల రాజుకి అవకాశం ఇచ్చారు. ఇక నర్సరావుపేట నుంచి గన్నేపూడి అలెగ్జాండర్ సుధాకర్, అలాగే ఏలూరు నుంచి శ్రీమతి లావణ్య కుమారి కావూరి కావూరి ఫ్యామిలీ నుంచి ఒకరికి టికెట్ ఇవ్వడం జరిగింది. అనకాపల్లి నుంచి వేగి వెంకటేష్ షర్మిలకి అత్యంత ఆప్తుడు. ఆయనకి వేగి